స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను అనని మాటలు అన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు మాత్రమే ఉంటాయని చెప్పానన్నారు. వారం 10 రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు మంత్రి సీతక్క. అటు కేబినెట్లో చర్చించిన తరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. నేటి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నా అన్నారు. ఎందుకంటే ఒక ఉమ్మడి నిర్ణయం ఉంటుంది కాబట్టి కేబినెట్ లో డిస్కస్ చేసే మీకు చెప్తాను. అనేక సందర్భాల్లో మీడియా సోదరులకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడిగినప్పుడు అనేక సందర్భాల్లో మా కేబినెట్ నిర్ణయం ప్రకారం చెప్తామని చెప్పేది. నాకు కొంచెం జ్ఞానం ఉన్నది. మరీ అడవి బిడ్డలమని మరీ ఏది పడుతుంది రాస్తాం, ఏది పడుతుంది అంటాము అని అంటే నాకు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నా. ఆ రోజు వెంటనే మేము రిజైన్ అంటే రిప్లై కూడా ఇచ్చినాం. నేనేమన్నా అంటే మా కార్యకర్తల మీటింగ్ లో నెల 2 నెలల్లో రావచ్చు ఎలక్షన్స్, కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో వారం రోజులల్లో చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు కేబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక ఉమ్మడి నిర్ణయం ఉంటుంది కాబట్టి కేబినెట్ లో డిస్కస్ చేసే మీకు చెప్తాను. అనేక సందర్భాల్లో మీడియా సోదరులకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడిగినప్పుడు అనేక సందర్భాల్లో మా కేబినెట్ నిర్ణయం ప్రకారం చెప్తామని చెప్పేది. నాకు కొంచెం జ్ఞానం ఉన్నది. మరీ అడవి బిడ్డలమని మరీ ఏది పడుతుంది రాస్తాం, ఏది పడుతుంది అంటాము అని అంటే నాకు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నా. ఆ రోజు వెంటనే మేము రిజైన్ అంటే రిప్లై కూడా ఇచ్చినాం. నేనేమన్నా అంటే మా కార్యకర్తల మీటింగ్ లో నెల 2 నెలల్లో రావచ్చు ఎలక్షన్స్, కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో వారం రోజులల్లో చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు కేబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక ఉమ్మడి నిర్ణయం ఉంటుంది కాబట్టి కేబినెట్ లో డిస్కస్ చేసే మీకు చెప్తాను. అనేక సందర్భాల్లో మీడియా సోదరులకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడిగినప్పుడు అనేక సందర్భాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను అనని మాటలు అన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారామె. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు మాత్రమే ఉంటాయని చెప్పానని, వారం 10 రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. అటు కేబినెట్ లో చర్చించిన తరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. నేటి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓ క్లారిటీ వస్తుందని భావించారామె. ఇక కేటీఆర్ పై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రి సీతక్క వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. అటు మంత్రి సీతక్క తాను అన్న వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తనను అననివి అన్నట్టు కూడా చిత్రీకరించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? మంత్రి సీతక్క ఇటీవల కాలంలో కూడా జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ అంటూ సీతక్క మాట్లాడినట్టుగా వార్తా ప్రసారాలు ఏదైతే జరిగాయో అది అవాస్తవం. నేను కొద్ది రోజుల్లో ఆమె ఏదైతే వారం రోజుల్లో నోటిఫికేషన్ అన్న విషయాన్ని అనలేదు. కేవలం కొద్ది రోజుల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మాత్రమే కార్యకర్తలతో మాట్లాడాలని కూడా ఆమె స్పష్టత ఇచ్చాడు. ఎందుకంటే ఖచ్చితంగా నేను వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని చెప్పినట్లుగా ఆధారం లేనటువంటి ఏదైతే వార్తలు ప్రసారం చేస్తున్నారో, 20 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నాను, లోకల్ ఎన్నికలు ఎలా జరుగుతాయో నాకు తెలియదా, కేబినెట్ లో చర్చించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్న విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. అయితే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో కూడా స్థానిక ఎన్నికలపై ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నా అని మాత్రమే ఆమె చెప్పింది. ఎక్కడ కూడా నేను ఎన్నికలు పలానా డేట్ లో ఉంటాయని ఎక్కడ నేను స్పష్టం చేయలేదన్న విషయాన్ని ఆమె చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆమె కమాండ్ కంట్రోల్ లో సీఎం తో సమావేశానికి హాజరయ్యడానికి కొద్దిసేపు ముందే కమాండ్ కంట్రోల్ దగ్గర ఆమె మాట్లాడడం జరిగింది. ఆ మాటల్లో ఆమె మరోసారి స్థానిక ఎన్నికలపైన స్పష్టత ఇచ్చింది. ఈ రోజు జరిగేటువంటి ముఖ్యమంత్రి దగ్గర సమావేశంలో మాత్రమే క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే వారం రోజుల్లో నోటిఫికేషన్, మరికొద్ది రోజుల్లో ఎన్నికలైన అంశానికి సంబంధించి మాత్రం అదంతా ఊహాజనితమైనది అని మాత్రం ఆమె చెప్తా ఉంది. కాబట్టి క్యాడర్ కు సంబంధించి త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, సన్నద్ధంగా ఉండాలి అని మాత్రమే చెప్పాను తప్ప పర్టికులర్ గా పలానా రోజు నోటిఫికేషన్ వస్తున్న విషయాన్ని నేను స్పష్టం చేయలేదన్న విషయం చెప్పి, ఇక మరోపక్క కేటీఆర్ విచారణ నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే సీతక్క ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే కేటీఆర్ జైలుకు పోవాలని కుతూహలంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరే నేపథ్యంలో కూడా తనను జైల్లో పెడతారు అని ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీలైనంత త్వరగా జైలుకు పంపించాలని మా సీఎంను రెచ్చగొడుతున్నాడు కేటీఆర్ అని కూడా సీతక్క మాట్లాడింది. కేటీఆర్ కవిత పోటీ నడుస్తుంది వారిద్దరి మధ్య. ఇప్పటికే కవిత జైలుకు వచ్చి ఆమె బీసీ ఎజెండా ఎత్తుకొని కూడా
ముందుకెళ్తున్న నేపథ్యంలో నేను వెనకబడ్డానని కేటీఆర్ భావిస్తున్నాడు, అందుకే ఆయన జైలుకు పోవాలని కుతూహలంగా ఉన్నాడన్న విషయాన్ని ఆమె సీతక్క మరోసారి చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ చాలా పొగరుతో మాట్లాడుతున్నాడు, ఏదో ఆశించే కేటీఆర్ జైలుకు పోవాలనుకుంటున్నాడు అనే అంశాన్ని కూడా సీతక్క చెప్పింది. తొడేలా దోచుకొని ఇప్పుడు కొంగ వినయం ప్రదర్శించడం ఏంటని కూడా సీతక్క ప్రశ్నించింది. మొత్తానికైతే కేటీఆర్ విచారణ నేపథ్యంలో కూడా సీతక్క చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చాలా ఆసక్తికరంగా మారాయి. ఆయన ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా జైలుకు వెళ్ళాలి అంటూ కూడా అందుకని మా సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని ఆ సీతక్క చెప్తా ఉంది. అయితే కేటీఆర్ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఖచ్చితంగా కూడా ఒక అజెండా ఉంది. ఆయన జైలుకి వెళ్తే సీఎం అయితే అన్నటువంటి ఊహలో ఉన్నాడు. కవిత ఆల్రెడీ జైలుకు వెళ్లి ఆమె సీఎం రేస్ లో ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటుంది. కాబట్టి నేను వెనకబడ్డాను అన్న ఉద్దేశంతో జైలుకి వెళ్లేందుకు కేసీఆర్ కుతూహలంగా ఉన్నాడని మాత్రం ఆ సీతకు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలైతే చేసినటువంటి పరిస్థితి. కేటీఆర్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. జైలుకి వెళ్లే అంశం కావచ్చు, ఆయన జైలుకి వెళ్తాడా లేదా అన్న అంశము ఆ విచారణ దర్యాప్తు ఏజెన్సీలు చూసుకుంటాయి తప్ప అది ప్రభుత్వానికి సంబంధం లేదన్న విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. మొత్తానికైతే ఆ స్థానిక ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కేటీఆర్ విచారణ వ్యవహారానికి సంబంధించి అయితే సీతక్క ఒక క్లారిటీ ఇచ్చింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జరిగినటువంటి సమావేశం అనంతరం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని మాత్రం ఆమె స్పష్టం చేశారు. ఇక కేటీఆర్ కి సంబంధించి మాత్రం ఏసీబీ ఏదైతే దర్యాప్తు చేస్తుందో అదంతా ఏసీబీ చూసుకుంటుంది అన్న విషయాన్ని ఆమె మరోసారి కూడా స్పష్టం చేశారు. మొత్తానికైతే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రుల సమావేశం కాబోతా ఉన్నారు. దీంట్లో రైతు భరోసాతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన అజెండాగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తాం. రైట్ వాసు, థ్యాంక్ యూ.